ఈరోజు మనము బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి తెలుసుకుంటాం. వ్యాపార దేశము, వ్యాపార చెల్లింపుల దేశము తెలుసుకుంటాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి? ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తుంది. ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యొక్క టోటల్ వాల్యూని ఒక స్టేట్మెంట్ రూపంలో చూపిస్తే దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. ఇందులో విజిబుల్ ఐటమ్స్ ఉంటాయి కానీ ఇన్విజిబుల్ ఐటమ్స్ ఉండవు, సర్వీసెస్ అనేవి ఉండవు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఒక సిస్టమేటిక్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్. అంటే ఒక కంట్రీ వచ్చి ఇంకో కంట్రీతో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు అందులో విజిబుల్ ఐటమ్స్ ఉంటాయి, ఇన్విజిబుల్ ఐటమ్స్ ఉంటాయి. ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ యొక్క సిస్టమేటిక్ రికార్డ్గా మనం చెప్పచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో విజిబుల్ ఐటమ్స్ ఉంటాయి, ఇన్విజిబుల్ ఐటమ్స్ ఉంటాయి. ఇది ఒక అకౌంట్ సెన్స్ రూపంలో చెప్తారు. పేమెంట్స్ ఎలా జరిగింది అని అకౌంట్స్ రూపంలో రాస్తారు. ఇందులో కరెంట్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. కరెంట్ అకౌంట్లో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వస్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వస్తాయి, గిఫ్ట్స్, గ్రాంట్స్, డొనేషన్స్ వస్తాయి. క్యాపిటల్ అకౌంట్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, గవర్నమెంట్ లోన్స్ టు ద ఫారెన్ గవర్నమెంట్స్ అంతా కూడా వస్తాయి. ఇప్పుడు వ్యాపార దేశం, వ్యాపార దేశం అంటే ఒక దేశం ఇంకో దేశంతో ఏ విధంగా భౌతిక వస్తువుల యొక్క ఎగుమతులు, భౌతిక వస్తువుల యొక్క దిగుమతులు జరిగినాయో తెలిపే ఒక సూచించే పట్టికగా మనం చెప్పచ్చు. ఇది వ్యాపార దేశంలో దృశ్యాంశాలు మాత్రమే ఉంటాయి. అంటే అదృశ్యాంశాలు అనేవి ఉండవు, భౌతికాంశాలు మాత్రమే ఉంటాయి, అభౌతిక అంశాలు అనేవి ఉండవు. ఇంకా వ్యాపార చెల్లింపుల దేశం అంటే ఓ సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉండే ప్రజలు ఇంకో దేశం ప్రజలతో సిస్టమేటిక్గా క్రమ పద్ధతిలో ఎన్ని వస్తువులు ఎగుమతి చేశారు, ఎన్ని వస్తువులు దిగుమతి చేశారు, ఇందులో దృశ్యాంశాలు ఉంటాయి, అదృశ్యాంశాలు కూడా ఉంటాయి. ఇటువంటి సూచించే ఒక ఆర్థిక వ్యవహారాల యొక్క రికార్డుని మనము వ్యాపార చెల్లింపుల దేశం అంటాము. వ్యాపార చెల్లింపుల దేశంలో కరెంటు ఖాతా ఉంటుంది, మూలధనం ఖాతా ఉంటుంది. కరెంటు ఖాతాలో వ్యాపార దేశం ఉంటుంది, వ్యాపార చెల్లింపుల దేశం ఉంటుంది, గిఫ్ట్లు ఉంటాయి, గ్రాంట్లు ఉంటాయి, డొనేషన్స్ ఉంటాయి. మూలధన ఖాతాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉంటాయి, విదేశీ సంస్థల పెట్టుబడిదారులు ఉంటారు, ప్రభుత్వం ఇతర దేశాలకు రుణాలు ఇస్తుంది. అవన్నీ కూడా ఇందులో ఉంటాయి.